మనం కొద్ది రోజులుగా వేదంలోని అరుణ మంత్రార్థాలని మనం తెలుసుకుంటున్నాం. అరుణ మంత్రాలలో వేదం చెప్పినటువంటి అనేక విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా వసంతాది 6 ఋతువులకు సంబంధించిన లక్షణాలు, స్వభావాలు తెలుసుకొని, అలాగే సూర్యులకు సంబంధించినటువంటి విషయాలని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సూర్యమండలానికి సంబంధించిన విషయాలు, అలానే అంతరిక్షలోకంలో ఉండేటటువంటి మేఘమండలాలకు సంబంధించిన విషయాలు అరుణ మంత్రాలు చెప్పిన విధంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటగా మనకి కొన్ని ప్రశ్నలు కనిపిస్తాయి. అంటే సాక్షాత్తు వేదమే ఒక భగవంతుణ్ణి ప్రార్థించినట్లుగా మాట్లాడుతోంది. ఎలా అంటే క్వేదమభ్రన్నివిశతే క్వాయగుం సంవత్సరో మిథః క్వాహ క్వేయం దేవరాత్రి క్వమాసారతవశ్రితాః అని. అర్ధమాసా ముహూర్తాః నిమేషాస్తుటిభిః సహ క్వేమా ఆపో నివిశంతే యదీతో యాంతి సంప్రతి. ఈ మంత్రాలలో కొన్ని ప్రశ్నలు, కొన్ని సమాధానాలు మనకి కనిపిస్తున్నాయి. ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అనంటే, మొట్టమొదటి ప్రశ్న క్వేదమభ్రన్నివిశతే. ఈ ఆకాశంలో మనకు కనిపించేటటువంటి మేఘాలన్నీ కూడా దేన్ని ఆధారంగా చేసుకొని ఉంటున్నాయి? మేఘమండలం తయారవటానికి ఎవరు కారణము అని ప్రశ్న. ఈ ప్రశ్నకి కారణం ఏమిటంటే, బీజం ఏమిటంటే, మనం మామూలుగా ఆకాశంలోకి చూసినప్పుడు మేఘాలన్నీ కూడా ఏ ఆధారం లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తాయి. మామూలుగా మన ఇళ్లల్లో పైన స్లాబ్కి ఫ్యాను ఆధారంగా ఉన్నట్టుగా ఈ మేఘాలన్నీ కూడా వేటిని ఆధారంగా చేసుకొని ఉంటున్నాయి? అంతరిక్ష లోకంలో నిరాధారంగా ఉంటున్నాయి. వీటన్నిటినీ కూడా ఎవరు ధరిస్తున్నారు అని ప్రశ్న. అలాగే క్వాయగుం సంవత్సరో మిథః క్వాహ క్వేయం దేవరాత్రి క్వమాసారతవశ్రితాః అర్ధమాసా ముహూర్తాః నిమేషాస్తుటిభిః సహ. కాల విశేషాలు అనేకంగా కనిపిస్తున్నాయి. క్షణములని, నిమేషాలు, పగలు, రాత్రి, ఋతువులు, పక్షములు, అర్ధమాసములు, వీటన్నిటితో కూడినటువంటి సంవత్సరము. ఇటువంటి మహాకాల రూపమైనటువంటి సంవత్సరము దేన్ని ఆశ్రయించుకొని ఉంటుంది అని రెండవ ప్రశ్న. అలాగే మూడవ ప్రశ్న ఏంటంటే క్వేమా ఆపో నివిశంతే యదీతో యాంతి సంప్రతి. ఎండాకాలంలో భూలోకంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. వాటిల్లో ఉండేటటువంటి నీళ్ళన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఈ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అని ప్రశ్న, మూడవ ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానంగా తర్వాతి మంత్రంలో మనకు సమాధానం కనిపిస్తోంది. కాలా అప్సుని విశంతే ఆపస్సూర్యే సమాహితాః అభ్రాణ్యపః ప్రపద్యంతే విద్యుత్ సూర్యే సమాహితా అని. మొట్టమొదట ఈ సంవత్సర కాలము ఎక్కడ ఎవరిని ఆశ్రయించుకొని ఉంటోంది అనే ప్రశ్నకి సమాధానం ఇక్కడ ముందుగా తెలియబడుతోంది. కాలా అప్సుని విశంతే. ఈ సంవత్సర కాలము నీటిని ఆధారంగా చేసుకొని ఈ సంవత్సర కాలం అంతా కూడా ఉంటోంది. అదేమిటి అనంటే, సృష్టి క్రమంలో అనేక రకాలుగా సృష్టి జరిగిందని మనకి వేదాలు, శాస్త్రాలు బోధిస్తున్నాయి. వాటిల్లో మొట్టమొదట ఈ ప్రపంచాన్ని సృష్టించటానికి ముందర మొత్తం అంతా కూడా ఉదకమయంగా ఉన్నది అని చెప్తోంది. ఆపోవా ఇదమగ్రే సలిలమాసీత్ అని. ఈ ఉదకమయంగా ఉన్నటువంటి ఈ సమస్త ప్రపంచాన్నంతటినీ కూడా సృష్టి చేద్దామనే సంకల్పంతో ఆ పరమాత్మ తన యొక్క శక్తిని ఆ నీటిలో ఉంచాడు. ఎందుకోసం అనంటే, నీళ్ళగా ఉంటే సృష్టి చేయటం కుదరదు అని ఆ నీటిని ఘనీభావం చెందటానికి, అంటే గట్టిగా తయారు చేయడానికి, ఒక గడ్డలాగా తయారు చేయడానికి ఆయన తన యొక్క శక్తిని ఉంచాడు. ఎలా అయితే మనం ఒక గిన్నెలో నీళ్లు పోసి మన ఇంట్లో డీప్ ఫ్రిడ్జ్లో నీళ్లు పెడుతూ ఉంటాం కదా, అలా ఆయన ఆ నీళ్లలోకి తన శక్తిని ఉంచాడు. ఆ ప్రభావంతో ఈ నీళ్ళన్నీ కూడా
ఒక గడ్డ కట్టినటువంటి ఒక ఉండలాగా తయారైపోయింది. అదే ఒక బ్రహ్మాండంగా తయారైంది. ఆ బ్రహ్మాండంలో నుంచి ఆ జగత్తులో ఉన్నటువంటి ప్రాణివర్గం అంతా కూడా సృష్టింపబడింది. ఆ తర్వాత ఈ సంవత్సరము, ఋతువులు, అయనాలు అనే వ్యవహారం అంతా వచ్చింది. కాబట్టి ఈ బ్రహ్మాండము ఎప్పుడైతే ఎంతవరకు అయితే పగిలిపోకుండా ఉంటుందో అంతవరకు ఈ సంవత్సరాది కాలములన్నీ కూడా అందులో ఆ బ్రహ్మాండాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. ఆ బ్రహ్మాండం అంటే నీటి ద్వారా పుట్టిందే కాబట్టి ఆ బ్రహ్మాండం ఉన్నంత కాలము ఈ కాలాలన్నీ కూడా ఉంటాయి. అందువలన ఈ కాలాలన్నీ కూడా నీటిని ఆశ్రయించుకొని ఉంటున్నాయి, ఉదకాన్ని ఆశ్రయించుకొని ఉంటున్నాయి అని సమాధానం చెప్పింది. కాలా అప్సుని విశంతే ఆపస్సూర్యే సమాహితాః. తర్వాత మూడవ ప్రశ్న ఏంటంటే క్వేమా ఆపో నివిశంతే అనే ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. ఆపస్సూర్యే సమాహితాః అని. ఎండాకాలంలో శుష్కించిపోయినటువంటి ఈ ఉదకాలన్నీ కూడా ఎక్కడ నిక్షిప్తమై ఉంటున్నాయి అని ప్రశ్న కదా. ఆ ప్రశ్నకి సమాధానం ఆపస్సూర్యే సమాహితాః. ఈ ఉదకాలన్నీ కూడా సూర్యుడిలో నిక్షిప్తమై ఉంటున్నాయి. ఇక్కడ మనకు ఒక సందేహం కలగచ్చు. సూర్యుడు చాలా తేజోవంతంగా ఉంటాడు, ఆయన యొక్క కాంతిని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు, ఆయన భూలోకంలో ఉన్నటువంటి నీటిని శుష్కింపచేస్తున్నాడు. అటువంటప్పుడు ఆ నీరు ఆయనలో ఎలా ఉంటోంది అని అంటే మనకి ఈ విషయంలో వేదములే ప్రమాణములు. ఒకచోట సోమయాగ ప్రకరణంలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మంత్రంలో అయం వేనశ్చోదయత్ పృష్ణిగర్భా జ్యోతిర్జరాయురజసో విమానే ఇమమపాగుం సంగమే సూర్యస్య శిశున్న విప్రామతిభిరిహంతి అని ఆ మంత్రంలో పృష్ణిగర్భా అయం వేనః చోదయతు అని అక్కడ ఉన్నది. అంటే పృష్ణి శబ్దం చేత ఆదిత్యుడు అని అర్థం చెప్పి ఆదిత్యునిలో గర్భరూపంగా ఈ ఉదకాలన్నీ కూడా ఉన్నాయి అని అక్కడ ఆ విషయం ఆ మంత్రం ద్వారా చెప్పడం జరిగింది. అలాగే సావిత్రాగ్ని చయనంలో మనకి మరో మంత్రం కనిపిస్తుంది. తదేతత్పరియద్దేవ చక్రం ఆర్ద్రం పిన్వమానగ్గ స్వర్గే లోక ఏతి అనే మంత్రంలో సూర్యమండలాన్ని వర్ణిస్తూ ఆర్ద్రం అని ఒక విశేషణం వేసింది. అంటే నీటితో సమానమైనది, నీటితో తడపబడినది అనే అర్థాలు మనకి ఆ శబ్దం ద్వారా తెలియబడుతున్నాయి. కాబట్టి ఈ ఎండాకాలంలో భూలోకంలో కనపడకుండా పోయినటువంటి నీరు సూర్యుడిలో నిక్షిప్తమై ఉంటున్నాయి. అదే ఎందుకోసం ఈ సూర్యుడు భూలోకంలో నుంచి నీరు తీసుకుంటున్నాడు అనంటే మనకి సంస్కృత కావ్యాలలో ఉత్తమమైనటువంటి కావ్యము రఘువంశ కావ్యము. ఆ కావ్యాన్ని రచించినటువంటి మహాకవి కాళిదాసు ఒక మాట చెప్పారు. సహస్రగుణముత్స్రష్టుం ఆదత్తే రసం రవిహి అని. అక్కడ దిలీప మహారాజుని వర్ణిస్తూ ఆ దిలీప మహారాజు తన రాజ్యంలో ఏ విధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అనే విషయాన్ని మనకి వర్ణిస్తూ ప్రజానామేవ భూత్యర్థం సతాభ్యో బలిమగ్రహీత్ సహస్రగుణముత్స్రష్టుం ఆదత్తే రసం రవిహి. ఆ దిలీప మహారాజు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల నుండి కప్పం కట్టించుకుంటున్నాడు, అంటే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు. ఎందుకోసం అనంటే ప్రజానామేవ భూత్యర్థం, ప్రజల యొక్క సంక్షేమం కొరకే ఈ ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు. అలానే ఈ సూర్యుడు కూడా భూలోకంలో నుంచి నీటిని ఎందుకోసం తీసుకుంటున్నాడు అనంటే సహస్రగుణముత్స్రష్టుం, తీసుకున్న దానికంటే కూడా 1000 రెట్లు మళ్ళీ భూలోకానికి ఇవ్వటం కోసం ఆయన ఎండాకాలంలో భూలోకంలో నుంచి నీరుని తన కిరణాల ద్వారా సంగ్రహిస్తున్నాడు అని అక్కడ ఆ మాట చెప్పారు. అలాగే ఇక్కడ ఆపస్సూర్యే సమాహితాః, అందువల్ల ఇక్కడ ఈ నీళ్ళన్నీ కూడా సూర్యుల్లో నిక్షిప్తమై ఉంటున్నాయి అనే సమాధానం శృతి చెప్పింది. ఆ తర్వాత మొట్టమొదటి ప్రశ్న ఆకాశంలో కనిపించేటటువంటి మేఘాలన్నీ కూడా నిరాధారంగా ఎటువంటి ఆలంబనం లేకుండా ఎలా ఉంటున్నాయి అనే ప్రశ్నకి సమాధానంగా అభ్రాణ్యపః ప్రపద్యంతే, మేఘాలన్నిటికీ కూడా సూర్యుని యొక్క కిరణాల్లో ఉండేటటువంటి ఉదకములే ఆధారములు. ఎందుకు అనంటే ఈ మేఘమండలాన్ని తయారు చేయాలంటే
సూర్య కిరణాల వల్లే ఈ మేఘమండలం అంతా తయారవుతుంది. భూలోకంలో నుంచి నీరు తీసుకెళ్లేది కూడా సూర్యుని యొక్క కిరణాలే. ఆ నీరు కిరణాల్లో ఉంటుంది. ఆ కిరణాలే ఆ నీటి ద్వారా ఈ మేఘమండలాన్ని తయారు చేస్తాయి. అసలు ఈ మేఘం ఎలా తయారవుతుంది అని అంటే పొగ, నిప్పు, నీరు, గాలి ఈ 4 పదార్థముల యొక్క కలయిక వల్ల ఈ మేఘమండలం తయారవుతుంది. అదే మహాకవి కాళిదాసు ఒక చోట అంటారు, ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాతః క్వ మేఘః అని అంటారు. ఈ 4 పదార్థముల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి మేఘమే మేఘము. ఆ పనిని సూర్యుని యొక్క కిరణాలు చేస్తాయి. అందువల్ల ఈ మేఘాలు వేటిని ఆశ్రయించుకొని ఉంటున్నాయి? ఈ మేఘాలకి ఆధారం ఏమిటి అని అంటే సూర్యకిరణాల్లో ఉన్నటువంటి నీరే అభ్రాణ్యపః ప్రపద్యంతే విద్యుత్ సూర్యే సమాహిత. ఆ తర్వాత మరొక సమాధానం కూడా కనిపిస్తోంది. ఈ సమాధానం ద్వారా మనం ఒక ప్రశ్నని మనం ఊహించుకోవాలి. ఏమిటా ప్రశ్న అనంటే మేఘమండలంలో మనకు కనిపించేటటువంటి మెరుపు ఎక్కడి నుంచి వస్తోంది, ఆ తేజస్సు ఎక్కడిది అనంటే విద్యుత్ సూర్యే సమాహిత. విద్యుత్ అనగా మెరుపు. ఆ మెరుపు ఎక్కడిది అనంటే సూర్యుల్లో ఉన్న తేజస్సే ఈ మేఘమండలంలో మెరుపుగా కనిపిస్తోంది అని సమాధానం చెప్పింది శృతి. ఈ విధంగా 4 ప్రశ్నలకి 4 సమాధానాలు చెప్పి ఆ తర్వాత లోకాలకి సంబంధించినటువంటి విషయాలని చెప్పడానికి పూనుకుంటోంది. అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ప్రశ్నలు, సమాధానాలు ఇవన్నీ కూడా అంతరిక్ష లోకానికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేవి, తెలుసుకోబోయేవి ప్రశ్నలు, సమాధానాలన్నీ కూడా భూలోకానికి, స్వర్గలోకానికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయి. మామూలుగా వేదంలో భూలోకము, అంతరిక్షలోకము, స్వర్గలోకము ఈ 3 లోకాలని లోకత్రయములు అని వ్యవహరిస్తూ ఉంటారు వేదంలో. వాటిల్లో ఇంతవరకు మనం అంతరిక్ష లోకానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు భూలోకానికి, స్వర్గలోకానికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. అవి అనవర్ణే ఇమే భూమి ఇయంచా సౌచరోదసి. ఆ 2 లోకాల గురించి వేదం ఏం చెప్పింది అని అంటే అనవర్ణే అనే శబ్ద ప్రయోగం చేసింది. అంటే ఈ 2 లోకములు కూడా చాలా సుందరంగా ఉన్నాయి, సురూపంగా ఉన్నాయి అని చెప్పింది. అంటే ఒక మనిషి విషయంలో మనం చెప్పేటప్పుడు ఆ మనిషి చాలా అందంగా ఉన్నాడు అని మనం చెప్తూ ఉంటాం. అలానే ఆ మనిషి చాలా అంగవికలంగా ఉన్నాడు, కురూపి అని కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అదే రకంగా ఈ లోకాల విషయంలో వేదం ఏం చెప్పింది అనంటే ఈ స్వర్గలోకము, భూలోకము ఈ 2 లోకాలు కూడా చాలా అందంగా ఉన్నాయి, చాలా సురూపంగా ఉన్నాయి, సుందరంగా ఉన్నాయి అని చెప్పింది. ఇక్కడ లోకాలకు సంబంధించినటువంటి సుందరత్వం అంటే ఏమిటి అనంటే అనేక మంది దేవతలతో కూడి ఉండటమే ఇక్కడ సురూపత్వము. స్వర్గలోకంలో దేవతలందరూ ఉంటారని మనందరికీ తెలుసు. ఆ దేవతలతో కూడి ఉండటమే స్వర్గలోకానికి ఉన్నటువంటి సుందరత్వం, స్వరూపత్వం. ఇక భూలోకానికి సుందరత్వం ఎలాగా అంటే భూలోకంలో కూడా అనేక మంది దేవతలు ఉన్నారు, అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, తీర్థక్షేత్రాలు ఉన్నాయి, పవిత్రమైనటువంటి స్థలాలు చాలా ఉన్నాయి. వాటితో కూడి ఉంది కాబట్టి ఈ భూలోకం కూడా చాలా స్వరూపం, సుందరమైనది అని మనకు తెలుస్తోంది. ఈ విధంగా ఈ 2 లోకాల గురించి చెప్పి కిగ్గుస్విదత్రాంతరాభూతం ఏనే మే విధృతే ఉభే విష్ణునా విధృతే భూమి ఇతివత్సస్య వేదనా. ఈ లోకత్రయాలలో ప్రారంభంలో స్వర్గలోకం ఉంటుంది, కింద భూలోకం ఉంటుంది, మధ్యలో అంతరిక్షలోకం ఉంటుంది. ఈ స్వర్గలోకాన్ని, భూలోకాన్ని ఎవరు ధరిస్తున్నారు అంటే ఈ 2 కూడా దేన్ని ఆధారంగా చేసుకొని ఉంటున్నాయి? పైన ఉన్నటువంటి స్వర్గలోకం కిందకి పడిపోకుండా ఉంటుంది. ఆ పనిని ఎవరు చేస్తున్నారు అని ప్రశ్న. కిగ్గుస్విదత్రాంతరాభూతం, ఈ 2 లోకాల మధ్యలో ఉండి ఎవరు ఈ 2 లోకాలని రక్షిస్తున్నారు అనే ప్రశ్న. ఏనే మే విధృతే ఉభే,
ఎవరి చేత ఈ రెండు లోకాలు ధరింపబడుతున్నాయి అనంటే విష్ణునా విధృతే భూమి. ఇక్కడ విష్ణు శబ్దం చేత సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ అనే అర్థం చెప్పాలి. ఆ సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మే ఈ రెండు లోకాలని మధ్యలో ఉండి ధరిస్తున్నాడు. ఈ విషయం ఇతివత్సస్య వేదనా, వత్సుడు అనే పేరు గల ఒకానొక మహర్షి ఈ విషయాన్ని చెప్పారట. అంటే ఆయన యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉన్నది. వత్సుడు అనగా మనకి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి స్మృతి గ్రంథాలలో వత్సస్మృతి కూడా ఒకటి ఉన్నది. అటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించిన వాడు చాలా గొప్పవాడు ఆ మహర్షి. ఆయన ఈ విధంగా చెప్పాడు, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ ఈ రెండు లోకాలను ధరించి ఉన్నాడు అని చెప్పారు. ఆ తర్వాత ఈ స్వర్గలోకాన్ని భూలోకాన్ని వర్ణిస్తూ వాటి యొక్క స్వరూపాన్ని తెలిపేటటువంటి మంత్రం ఈ విధంగా ఉన్నది. ఇరావతీ ధేనుమతీ భూతం సూయవసిని మనుషేదశస్యే వ్యష్టభ్నాద్రోదసీ విష్ణవేతే దాధర్థ పృథివీమభితో మయూఖైః. ఈ రెండు లోకాలు కూడా ఇరావతి అని చెప్పింది. అంటే భూలోకంలో ఉండేటటువంటి మానవులందరికీ కూడా ఈ రెండు లోకాలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి, సుఖాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే ఇరావతి అన్నాన్ని ఇస్తూ ఉంటాయి. స్వర్గలోకంలో నుండి వర్షం కురుస్తుంది. ఆ వర్షం కురవటం వల్ల భూలోకంలో మంచి పంటలు పండుతాయి. ఆ పంటలను స్వీకరించి భూలోకంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఈ విధంగా అన్నాన్ని ఇచ్చేటటువంటివి స్వర్గలోక భూలోకములు. అలానే ఇరావతి ధేనుమతి అని మరొక విశేషణం. ఆవులు మనకి సమృద్ధిగా పాలిస్తాయి. అదేవిధంగా ఈ రెండు లోకాలు కూడా మనకి కావలసినటువంటి మన శరీరానికి కావలసినటువంటి బలాన్ని పుష్టిని ఇస్తూ ఉంటాయి. ప్రభూతమైనటువంటి చాలా బహుళంగా మనకి ఫలాన్ని అందిస్తూ ఉంటాయి ఈ రెండు లోకాలు. సూయవసిని మనవేయశస్యే, అలాగే మంచి భక్ష్యాలతో కూడినటువంటి ఆహార పదార్థాలను అందిస్తూ ఉంటాయి. మనుషేదశస్యే, మానవుల కొరకు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి. దానం చేసే స్వభావం కలవివి. అటువంటి ఈ స్వర్గలోక భూలోకాలని సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ వ్యష్టభ్నాద్రోదసీ విష్ణవేతే, ఈ రెండు లోకాలని ఆయన మధ్యలో ఉండి ధరించాడు. దాధర్థ పృథివీమభితో మయూఖైః. ఎలా ధరించాడు అనంటే ఆయన యొక్క తేజస్సుతో, అంతటా వ్యాపించి ఉన్నటువంటి తేజస్సుతో ఈ రెండు లోకాలని ధరించాడు అని ఈ మంత్రంలో మనకు కనిపిస్తోంది. ఈ మంత్రార్థం మనకి తెలిసిన తరువాత ఇక్కడ మనకి కలిగేటటువంటి కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి. కింతద్విష్ణోర్బలమాహు కాదీప్తి కిం పరాయణం ఏకో యద్ధారయద్దేవః రేజతి రోదసి ఉభే అని. అసలు భూలోకం ఎంతుంది, స్వర్గలోకం ఎంతుంది, ఆ రెండింటినీ మధ్యలో ఉండి ధరించాడు అనంటే ఈయన యొక్క బలం ఏమిటి? అలాగే యావా పృథువుల గురించి చెప్తూ దాధర్థ పృథివీమభితో మయూఖైః అని చెప్పారు. అంటే కిరణాలతో, ఆయన తేజస్సుతో ఈ రెండింటినీ ధరించాడు అని చెప్పారు. విష్ణువుకి కూడా కిరణాలు ఉంటాయా? ఆదిత్యుడికి మాత్రమే కిరణాలు ఉంటాయి, సూర్యచంద్రుడిద్దరికీ కిరణాలు ఉంటాయని మనం విన్నాము. ఈ విష్ణువుకి కూడా కిరణాలు ఉంటాయా? ఆ కిరణాలు ఏంటవి? అలాగే ఈయన ఆ రెండు లోకాలని ధరించడానికి ఈయనకి ఎవరు సహాయం చేశారు అని ప్రశ్నలు. కింతద్విష్ణోర్బలమాహు కాదీప్తి కిం పరాయణం ఏకో యద్ధారయద్దేవః రేజతి రోదసి ఉభే. లేక ఈయనంతట ఈయనే ఆ రెండు లోకాలను ధరించాడా, లేక ఎవరైనా ఈయనకు సహాయం చేశారా అని ప్రశ్న. దానికి సమాధానంగా వాతాద్విష్ణోర్బలమాహు, మొట్టమొదట కింతద్విష్ణోర్బలమాహు అనే ప్రశ్నకి సమాధానంగా వాతాద్విష్ణోర్బలమాహు అనే సమాధానం. వాయువు వలన ఆయన బలాన్ని పొందాడట. వాయువేమిటి, ఈయన బలం ఏమిటి అనంటే, ఈయన సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ సృష్టి ప్రారంభం చేసే ముందర వాయురూపమైనటువంటి ఒక సూత్రాత్మని సృష్టించి ఆ సూత్రాత్మ ద్వారా ఈ జగత్తుని ధరించాడు అని మనకి ఉపనిషత్తుల్లో కనిపిస్తోంది. ఆ వాయువు వల్ల బలాన్ని పొంది
ఈ రెండు లోకాలని ధరించాడు. వాతాద్విష్ణోర్బలమాహు. అలాగే కా దీప్తి కిం పరాయణం అన్న రెండవ ప్రశ్న, కా దీప్తి, ఈయన కిరణాలతో ఆ రెండు లోకాలను ధరించాడు అని చెప్పారు కదా, ఈ కిరణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈయనకి, ఈయన తేజస్సు ఎక్కడిది అనే ప్రశ్నకు సమాధానంగా అక్షరాద్దీప్తిరుచ్యతే. అక్షరమునగా నాశనం లేనటువంటి వస్తువు, నాశనం లేనటువంటి పదార్థము. ఈ ప్రపంచంలో నాశనం లేనటువంటి పదార్థం ఏది ఉన్నది అనంటే అది పరమాత్మ స్వరూపం మాత్రమే. మిగతావన్నీ కూడా నాశనాన్ని పొందేవే. యజ్జన్యం తదనిత్యం అని ఒక నియమం ఉన్నది. ఏదైతే పుడుతుందో అది నశిస్తుంది అని శాస్త్రకర్తల యొక్క నియమం. ఈ ప్రపంచం పరమాత్మ నుండి పుట్టింది కాబట్టి, పరమాత్మ నుండి ఆవిర్భవించింది కాబట్టి ఈ ప్రపంచం మొత్తం అంతా నాశనం అయిపోయేదే. మరి ఇంకా నాశనం కానటువంటి స్వభావం ఏమున్నది, నాశనం కానటువంటి వస్తువు ఏదున్నది అనంటే అది పరమాత్మ స్వరూపం మాత్రమే. ఆ పరమాత్మ స్వరూపం నుండి ఈయన తేజస్సును పొందుతున్నాడు. ఆ పరమాత్మ స్వరూపం ఎటువంటిది అనంటే తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః. అది నాశనం లేనటువంటిది, నిత్యమైనది, శుద్ధమైనది, అవయవాలు లేనటువంటిది, స్వప్రకాశమానమైనది, తను ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళలాగా ప్రకాశం కోసం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అటువంటి ఆత్మస్వరూపాన్ని మహాత్ములు, జ్ఞానులు, మేధావులు, వీళ్ళందరూ కూడా ఉపాసకులు, వీళ్ళందరూ కూడా ఆ స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఉపాసకులందరూ కూడా ఆ స్వరూపాన్నే ఉపాసన చేస్తూ ఉంటారు. అటువంటి శుద్ధ చైతన్య స్వరూపం నుండి ఈ విష్ణువు తేజస్సుని సంగ్రహించుకున్నాడు. ఆ తేజస్సుతోనే ఈ రెండు లోకాలని ధరించాడు. మనకి ఉపనిషత్తుల్లో పరిశీలించినట్లయితే ప్రతిరోజు ఈ జగత్తంతటినీ కూడా ప్రకాశింపచేసేటటువంటి సూర్యుడు, అలానే రాత్రిపూట ప్రకాశింపచేసే చంద్రుడు, వీళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క జ్యోతిస్సుని తీసుకొనే ఈ జగత్తునంతటినీ కూడా ప్రకాశింపచేస్తున్నారు అని మనకి ఉపనిషత్తుల్లో కనిపిస్తోంది. వెనకాల మంత్రాలలో కూడా సూర్యులకి సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ ఈ సప్త సూర్యులు కూడా కశ్యపుడి దగ్గరికి వెళ్ళి జ్యోతిస్సుని సంగ్రహించి ఆ జ్యోతిస్సుతో జగత్తుని ప్రకాశింపచేస్తున్నారు అని చెప్పుకున్నాం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తి నారాయణః సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయవపుర్ధృత శంఖచక్రః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మచ్ఛ్రీగురుచరణారవిందాభ్యాం నమః. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని మనకు ఉపనిషత్తు చెప్తోంది. ఈ సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి అనంటే ఈ ప్రకాశము వాటి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి ప్రకాశం కాదు. పరమాత్మ యొక్క ప్రకాశాన్ని వీళ్ళు తీసుకొని ఇట్లా ప్రకాశిస్తున్నారు. ఆయన ప్రకాశిస్తున్నాడు, ఆయన్ని అనుసరించి వీళ్ళందరూ కూడా ప్రకాశిస్తున్నారు అని చెప్తారు. అలాగే ఈయన కూడా ఆయన యొక్క తేజస్సుని అనుసరించి ఈయన కూడా ప్రకాశిస్తూ ఆ తేజస్సును సంగ్రహించి ఆ తేజస్సుతో ఈ రెండు లోకాలను ధరించాడు. కాదీప్తి అనే ప్రశ్నకి అక్షరాద్ దీప్తిరుచ్యతే అనే సమాధానం. ఆ తర్వాత కిం పరాయణం అని మరొక ప్రశ్న. అంటే ఈయన స్వర్గలోకాన్ని, భూలోకాన్ని ధరించే విషయంలో ఎవరు సహాయం చేశారు ఈయనకి అనంటే కిం పరాయణం ఏకో యద్ధారయద్దేవః రేజతి రోదసి ఉభే వాతాద్విష్ణోర్బలమాహు అక్షరాద్దీప్తిరుచ్యతే. తర్వాత త్రిపదాద్ధారయద్దేవః
యద్విష్ణోరేకముత్తమం. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించేటటువంటి పురుష సూక్తం మనకి ఏం చెప్పింది అనంటే, పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అని చెప్పింది. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని 4 భాగాలుగా చేసి, ఆ భాగాలలో 4వ భాగం ఏదైతే ఉన్నదో అదే ఈ సమస్త బ్రహ్మాండాలు కూడా 4వ భాగంగా ఉన్నాయి అని చెప్పింది. పాదోస్య విశ్వాభూతాని, ఈ సమస్త ప్రపంచాలు, ఈ సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా పరమాత్మకి ఒక అంశం మాత్రమే. మిగిలినటువంటి 3 పాదాలు ఎక్కడ ఉన్నాయి అనంటే ఆయనలోనే ఉన్నాయి. ఇంత మాత్రాన ఆ పరమాత్మ యొక్క స్వరూపము 3 పాదాలే, 3 అంశాలే అని అనుకోవటానికి వీల్లేదు. ఆయన యొక్క స్వరూపం మనకి చెప్పడానికి అరివి కాదు. ఎంత ఆయన యొక్క స్వరూపం ఎంత ఉంటుందో మనం చెప్పలేం, వేదాలు కూడా చెప్పలేవు. కాబట్టి జనానికి అర్థం కావటం కోసం, అవివేకులకి అర్థం కావటం కోసం పరమాత్మ యొక్క స్వరూపం 4 అంశాలుగా ఉన్నది. అందులో 4వ అంశమే ఈ సమస్త ప్రపంచము, ఈ సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా అని చెప్పింది. మిగిలినటువంటి 3 అంశాలు ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. అవన్నీ ఎక్కడ ఉన్నాయి అనంటే ఆయన యొక్క మహిమలోనే అవన్నీ ఉన్నాయి అని చెప్పింది. త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష. అలాగే ఇక్కడ ఈయన కూడా స్వర్గలోకాన్ని, భూలోకాన్ని ధరించే విషయంలో త్రిపదాధారయద్దేవ, ఆ అంశత్రయంగా ఉన్నటువంటి ఆ పరమాత్మే ఇక్కడ ఈ 2 లోకాలని ధరించాడు అని సమాధానం తెలుస్తోంది. ఏదైతే ఆ విష్ణువు యొక్క ఉత్తమమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపంతోనే ఈ 2 లోకాలను ధరించాడు అని సమాధానం తెలుస్తోంది. ఈ సమాధానం వల్ల మనం మరొక ప్రశ్నని ఊహించుకోవాలి. అది ఏమిటి అనంటే, ఈయన యొక్క శక్తి సామర్థ్యం ఎంత, ఏ విధంగా ఈ 2 లోకాలను ధరించాడు అనే ప్రశ్నని మనం ఊహించుకొని ఆ ప్రశ్నకి సమాధానంగా త్రిపదాధార యద్దేవ యద్విష్ణోరేకముత్తమం అని సమాధానం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం వేసుకున్నటువంటి ప్రశ్నలలో కింపరాయణం అనే ప్రశ్నకు సమాధానం మనకు దొరకలేదు. ఆ ప్రశ్నకు సమాధానంగా శృతే స్వయంగా చెప్తూ అగ్నయో వాయవశ్చైవ ఏతదస్య పరాయణం. ఇక్కడ అగ్నులు అనగా చాలామంది అగ్నులు ఉన్నారు. వేదంలోనే అనేక చోట్ల అనేక రకాలుగా అగ్నులు ఉన్నట్లుగా మనకి వేదం చెప్తోంది. ఒకచోట అగ్ధాదేకో హుతాదేక సమసనాదేక అని అగ్నుల గురించి చెప్పింది. అలానే మనం ఈ కర్మానుష్ఠానానికి సంబంధించిన విషయాలను పరిశీలించినట్లయితే అందులో ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, సభ్యాగ్ని, ఆవసత్యాగ్ని, ఇలా అనేక రకాల అగ్నులు మనకి కర్మానుష్ఠానంలో ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రస్తుతం మనం ఈ అరుణ మంత్రాలకు సంబంధించిన విషయంలో, ప్రకరణంలో ఉన్నాం కాబట్టి ఈ అరుణ మంత్రాలన్నీ కూడా కాఠక భాగానికి సంబంధించినవిగా ఉన్నవి కాబట్టి ఆ కాఠక భాగంలో ఎన్ని అగ్నులు ఉన్నాయి అనంటే సావిత్రాగ్ని, నాచికేతాగ్ని, చాతుర్హోత్రాగ్ని, వైశ్వసృజాగ్ని, ఆరుణకేతుకాగ్ని అనే 5 అగ్నులు ఉన్నాయి. ఈ 5 అగ్నులు ఈ 2 లోకాలని ధరించే విషయంలో ఆ పరమాత్మకి ఈ 5 అగ్నులు సహాయం చేసినాయి. కేవలం అగ్నులు మాత్రమేనా అనంటే అగ్నయో వాయవశ్చైవ, వాయువులు కూడా సహాయం చేసినాయి. వాయుగణాలు చాలా ఉన్నాయి, మనకి ముందు ముందు వస్తాయి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం వాయువుల గురించి. ఆ వాయువులన్నీ కూడా ఈయనకు సహాయం చేసినాయి. వీళ్ళిద్దరేనా అంటే కాదు, ఆదిత్యులు కూడా ఈ పరమాత్మకు సహాయం చేశారు అని మనం ఇక్కడ మంత్రాన్ని పరిశీలించినట్లయితే మనకు తెలుస్తోంది. ఆదిత్యులు ఎవరు అనంటే మనం వెనకాల చెప్పుకున్నట్లుగా 8 మంది ఆదిత్యులు, ఆరోగాది సప్తసూర్యులు, కశ్యపుడు అనే ఆదిత్యుడు, వీళ్ళందరూ కూడా, అలాగే అనేక వేల మంది సూర్యులు ఉన్నారు అని వైశంపాయనుడు చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకొని అటువంటి సూర్యులందరినీ కూడా మనం కల్పించుకొని ఆ సూర్యులు ఈ పరమాత్మకి సహాయం చేశారు అని మనం అర్థం చెప్పుకోవాలి. అగ్నయో వాయవశ్చైవ ఏతదస్య పరాయణం. ఇంతటితో భూలోకము, అంతరిక్షలోకము, స్వర్గలోకము ఈ 3 లోకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, సమాధానాలు
ఇవన్నీ కూడా మనకి శృతి చెప్పింది. ఆ విధంగా మనం తెలుసుకున్నాం. ఇటుపైన మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మనకి బోధిస్తోంది శృతి. ఇద్దరు మహర్షులు మాట్లాడుకుంటున్నట్లుగా, వాళ్ళల్లో ఒక మహర్షి ఇంకొక మహర్షిని ప్రశ్న వేస్తున్నట్టుగా, ఆ ప్రశ్నకి సమాధానం ఇంకొక మహర్షి చెప్తున్నట్టుగా మనకి ఇటుపైన మంత్రాలలో కనబడుతోంది. ఎలా ఉంది అనంటే, పృచ్ఛామి త్వాపరం మృత్యుం అవమం మధ్యమంచతుం లోకంచ పుణ్యపాపానాం ఏతత్ పృచ్ఛామి సంప్రతి. ఒక మహర్షి ఇంకొక మహర్షిని అడుగుతున్నాడు, ఓ మహర్షి, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు తీర్చవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. ఏమిటా సందేహాలు అనంటే, పృచ్ఛామి త్వాపరం మృత్యుం. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా సహజ సిద్ధంగా మరణం వస్తూ ఉంటుంది. ఇది లోకప్రసిద్ధమైనటువంటి విషయము. జనన మరణాలు అనేవి సహజ సిద్ధంగా వస్తూ ఉంటాయి. మామూలుగా మరణం అనగానే యముడు వచ్చి ప్రాణాలను తీసుకువెళ్తాడు అని అనుకుంటూ ఉంటారు. ఆ యముడు మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనా మృత్యువులు ఉన్నారా, ఒకవేళ ఉంటే కనుక వాళ్ళ యొక్క స్వరూపాలని మాకు తెలియజేయండి అని ఒక మహర్షి ఇంకొక మహర్షిని అడిగాడు. పృచ్ఛామి త్వాపరం మృత్యుం అవమం మధ్యమంచతుం లోకంచ పుణ్యపాపానాం ఏతత్ పృచ్ఛామి సంప్రతి. ప్రశ్న అడిగేటప్పుడే 4 రకాల మృత్యువులు ఉన్నారు, అటువంటి ఆ మృత్యువుల యొక్క స్వరూపాన్ని మాకు తెలియజేయండి అని ప్రశ్నలో తన విషయాన్ని తెలిపాడు. ఈ 4 రకాల మృత్యువులు ఎవరు అనంటే, పరమృత్యువు, అవమ మృత్యువు, మధ్యమ మృత్యువు, చతుర్థ మృత్యువు. అసలు ఈ 4 రకాల మృత్యువులు ఎవరు అనంటే, అముమాహుః పరం మృత్యుం. ఈ ఆకాశంలో కనిపించేటటువంటి సూర్యుడే పరమృత్యువు అని సమాధానం చెప్పాడు. సూర్యుడు పరమృత్యువు ఎలా అవుతాడు అనంటే, ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఆయన ఉదయిస్తే రోజు ప్రారంభమైనట్టు, అస్తమిస్తే రోజు పూర్తయిపోయినట్టు మనం లెక్కిస్తున్నాం, మనం భావిస్తున్నాం. అలాగే ఆయన ఉదయించి అస్తమించటం వల్ల మన జీవితంలో బ్రహ్మగారిచ్చినటువంటి ఆయుర్దాయంలో ఒకరోజు గడిచిపోతోంది. ఆయన సంచారం వల్ల మన జీవితంలో అనేక రోజులు గడిచిపోతున్నాయి. బాల్యం అయిపోతోంది, యవ్వనం అయిపోతోంది, వార్ధక్యం కూడా అయిపోతోంది. క్రమంగా ఆయుర్దాయం అయిపోయింది, మృత్యువు ఆసన్నమవుతోంది. ఇలా ఈ ప్రకారంగా జీవులందరి యొక్క ఆయుర్దాయాన్ని సూర్యుడు తన గమనం వల్ల పూర్తి చేసేస్తున్నాడు. అంటే మృత్యువు రావటానికి కారకుడుగా ఉన్నాడు ఆ సూర్యుడు. ఈ సూర్యుడు సంచరించకపోతే మృత్యువు రాకుండా ఉండేదేమో. సూర్యుడు సంచరించకుండా ఉండడు, మృత్యువు రాకుండా ఉండదు. కాబట్టి ఈయన్ని పరమృత్యువు అని వేదం చెప్పింది. ఆ తర్వాత పవమానంతు మధ్యమం. మధ్యమ మృత్యువు ఎవరు అంటే, వాయువే మధ్యమ మృత్యువు. వాయువు ఏ విధంగా మృత్యువు అనంటే, మన శరీరంలో ఉన్నటువంటి నాడుల్లో ఆ వాయువు సంచరిస్తూ ఉంటాడు, ఒక పద్ధతిలో సంచరిస్తూ ఉంటాడు. ఆయన సంచరించడం వల్ల మనం ఆరోగ్యంగా, ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ ఉంటాం. ఆయన సంచరించే పద్ధతిలో ఏదైనా కొద్దిగా తేడా జరిగితే మనకి మన శరీరంలో అనారోగ్యం చేసేస్తుంది, అన్నీ తలకిందులైపోతాయి, ఊపిరాడదు, ఊపిరి కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇప్పుడంతా కూడా అందరూ ఊపిరి వల్ల సమస్యలు ఏర్పడి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా మధ్యమ మృత్యువు అయినటువంటి వాయువు యొక్క స్వభావం. ఈ వాయువుని మనం ఎల్లప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండాలి. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి యోగీశ్వరులు, యోగాభ్యాసం చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రతినిత్యము ప్రాణాయామం చేసి ఆ వాయువు శరీరంలో ఉన్నటువంటి నాడులలో సక్రమంగా సంచరించేట్టుగా ఆ ప్రాణాయామం వల్ల చేసుకుంటూ ఉంటారు. తద్వారా వాయువు వల్ల కలిగేటటువంటి మృత్యువుని తప్పించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అగ్నిరేవావో మృత్యు.
అవమ మృత్యువు ఎవరు అనంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఏ విధంగా మృత్యువు అనంటే, మనం ప్రతినిత్యము తీసుకునేటటువంటి ఆహారాన్ని మన ఉదర భాగంలో ఉండి జఠరాగ్ని రూపంగా ఉండి ఆ ఆహారాన్నంతటినీ కూడా పచనం చేస్తున్నాడు. మనం ఉదయం తీసుకున్నటువంటి ఆహారము కాసేపటికల్లా అరిగిపోతోంది, కాసేపటికి మనకి ఆకలి వేస్తోంది, మళ్ళీ ఆహారం కోసం ఎదురు చూస్తున్నాం. ఇలా రోజులో ఎన్ని పూట్లు తిన్నా కూడా మనం తిన్నటువంటి ఆహారాన్నంతటినీ కూడా ఆయన పచనం చేస్తున్నాడు. ఘన పదార్థాలని, ద్రవ పదార్థాలని, ఏవో రకరకాల పదార్థాలన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. అవన్నిటినీ కూడా మన ఉదరంలో ఉండి ఆయన పచనం చేస్తున్నాడు. ఆయన చేసేటటువంటి పచన క్రియని చేస్తున్నంత కాలము మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ పచన క్రియని చేయటం ఆపేస్తాడో మన శరీరంలో అనారోగ్యం ప్రారంభమవుతుంది. తద్వారా వ్యాధి బయలుదేరుతుంది. తిన్నది అరగదు, అజీర్ణము, తద్వారా శరీరంలో అనేక వ్యాధులు ఏర్పడతాయి. తద్వారా మృత్యువు సంభవిస్తుంది. కాబట్టి ఈ అగ్నిదేవుడు కూడా ఒకానొక మృత్యువు. ఆయన అవమ మృత్యువు. ఈ విధంగా 3 మృత్యుస్వరూపాల గురించి చెప్పి చివరి మృత్యుస్వరూపం ఏమిటంటే చంద్రమాశ్చతురిచ్యతే. ఈయన 4వ మృత్యువు. ఎవరంటే చంద్రుడు 4వ మృత్యువుగా వేదం చెప్పింది. చంద్రుడు ఏ విధంగా మృత్యువు అనంటే, మామూలుగా రాత్రిపూట చంద్రుడు ఉదయించిన తర్వాత ఆయన సహజంగా అమృత కిరణుడు కాబట్టి, ఆయన యొక్క కిరణాలు చల్లగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఆ చంద్రుణ్ణి ఆహ్లాదంగా, ఎంతో ఆనందంగా ఆయన యొక్క కిరణాలని అనుభవించడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన భూలోకంలో పండేటటువంటి పంటలన్నిటికీ కూడా తన యొక్క కిరణాలని ప్రసరింపచేసి ఆ పంటలన్నీ కూడా ధాన్యములు, కూరగాయలు, ఇవన్నీ ఫలాలు, ఇవన్నీ కూడా అమృతమయంగా ఉండేట్టుగా ఆయన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చంద్రుడు రసమయుడు, రసస్వరూపం ఆయన. ఈ ఆహార పదార్థాలలో రుచి, రసము ఇవన్నీ కూడా ఆ చంద్రుని యొక్క అనుగ్రహం వల్లనే లభిస్తూ ఉంటాయి. అందువల్లనే మనం ఒక పదార్థాన్ని ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తూ ఉంటుంది. అదే పదార్థాన్ని మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటాం. ఎందుకంటే ఆ చంద్రుని యొక్క అమృతం అందులో ఉంటుంది. ఈ విధంగా ఆయన అమృత కిరణాలని భూలోకంలోకి ప్రసరింపజేసి తద్వారా ధాన్యాన్ని, ఆహార పదార్థాలన్నిటినీ కూడా మానవులకు అందించి అందరినీ సుఖంగా, క్షేమంగా చూస్తూ ఉంటాడు. ఇలా చంద్రుడు చేసేటటువంటి ప్రక్రియని ఎప్పుడైతే ఆపేస్తాడో, ఎప్పుడైతే చేయడో, మనకి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మనకి లభించవు. తద్వారా జీవనం కష్టమవుతుంది, తద్వారా మృత్యు సంభవిస్తుంది. అందువల్ల ఈ చంద్రుణ్ణి కూడా మృత్యుస్వరూపంగా చెప్పింది వేదం. ఈ విధంగా 4 మృత్యుస్వరూపాల గురించి చెప్పింది. అముమాహుఃపరం మృత్యుం పవమానంతు మధ్యమం అగ్నిరేవావమో మృత్యుః చంద్రమాశ్చతురిచ్యతే. ఆ తర్వాత మరొక ప్రశ్న అడిగాడు మహర్షి, ఇంకొక మహర్షిని. ఏమిటి అనంటే, లోకంచ పుణ్యపాపానాం ఏతత్పృచ్ఛామి సంప్రతి. ఈ లోకంలో పాపం చేసేవారు, పుణ్యం చేసేవారు ఎటువంటి లోకాన్ని పొందుతారు? పాపాత్ములు ఏ లోకాన్ని పొందుతారు, పుణ్యాత్ములు ఏ లోకాన్ని పొందుతారు అనే ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ వేదం చెప్తోంది. అనాభోగాః పరం మృత్యుం పాపాః సంయంతి సర్వదా ఆభోగాస్త్వేవ సంయంతి యత్ర పుణ్యకృతో జనాః అని. ఈ పుణ్యపాపాలు చేసే వాళ్ళ విషయంలో 3 రకాల విభాగాలు చేసింది శృతి. ఒకటి, కేవలం పాపం చేసే వాళ్ళని ఒక పక్కన ఉంచింది. అలానే కేవలం పుణ్యం చేసే వాళ్ళని ఒక కేటగిరీలో ఉంచింది. పాపపుణ్యాలని రెండింటినీ కలిపి చేసే వాళ్ళని ఇంకొక భాగంలో పెట్టింది. అంటే కాసేపు పుణ్యము, కాసేపు పాపం చేసే వాళ్ళని ఇంకో భాగంలో పెట్టింది. వీళ్ళందరికీ ఎటువంటి లోకాలు వస్తాయి అనంటే, అనాభోగాః పరం మృత్యుం పాపాః సంయంతి సర్వదా. అనాభోగాః అంటే ఎల్లప్పుడూ కూడా పాపం మాత్రమే చేసేవారు, పాపకర్మలు మాత్రమే చేసేవాళ్ళని
అనాభోగాహ అని అంటారు. వాళ్ళు బ్రహ్మ ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని సక్రమంగా సంపూర్ణంగా అనుభవించకుండానే వాళ్ళు చేసినటువంటి పాపకర్మల ఫలం వలన కొద్ది రోజులకే వాళ్ళు మరణాన్ని పొందుతారు. ఎందుకు అనంటే వాళ్ళు చేసినటువంటి కర్మలలో ఎటువంటి పుణ్యప్రదమైనటువంటి కర్మలు ఏమీ లేవు. పుణ్యకర్మలు లేకపోతే సుఖాన్ని అనుభవించడం కుదరదు. అందువల్ల వాళ్ళు చేసినటువంటి పాపకర్మలకి ఫలంగా మరణం తొందరగా సంభవిస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా సుఖం లేనటువంటి జన్మలను పొందుతారు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ మరణిస్తూ ఉంటారు. ఇదే విధంగా వాళ్ళు ఈ జన్మ చక్రంలో నడుస్తూ ఉంటారు. ఆ జన్మ మరో జన్మ ఎత్తేటప్పుడు కూడా ఉత్తమమైనటువంటి మానవ జన్మను ఎత్తకుండా ఏదో నీచమైనటువంటి క్రిమికీటకాదుల జన్మను ఎత్తి ఆ జన్మలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇది కేవలం పాపం చేసే వాళ్ళ యొక్క ఫలము. ఇక కేవలం పుణ్యం చేసే వాళ్ళకి ఫలం ఏమిటి అనంటే ఆభోగాస్త్వేవ సంయంతి యత్ర పుణ్యకృతో జనాః. కేవలం పుణ్యం చేసే వాళ్ళని ఆభోగాహ అని అంటారు. ఆ పుణ్యం చేయటం వల్ల వాళ్ళకి ఫలంగా సుఖం లభిస్తుంది. ఆ సుఖాన్ని సంపూర్ణంగా వాళ్ళు పొందుతారు. ఎందుకంటే కేవలం పుణ్యప్రదమైనటువంటి కర్మలు మాత్రమే చేశారు కాబట్టి. వాళ్ళు ఎక్కడ ఉంటారు అనంటే యత్ర పుణ్యకృతో జనాః. పుణ్యకర్మలను చేసి ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో ఆయా లోకాలలో వీళ్ళు కూడా నివసిస్తారు. అంటే సుఖము మాత్రమే ఎక్కడ ఉంటుందో అక్కడికి ఈ పుణ్యం చేసిన వాళ్ళు చేరతారు. అంటే ఎక్కడ సుఖం ఉంటుంది అనంటే స్వర్గలోకంలో సుఖం మాత్రమే ఉంటుంది, నరకలోకంలో దుఃఖం మాత్రమే ఉంటుంది. పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళతారు, పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళతారు. ఆ తర్వాత మూడో కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అంటే పాపపుణ్యాలని కలిపి చేసేవాళ్ళు. తతో మధ్యమమాయంతి చతుమగ్నించ సంప్రతి. ఈ పాపపుణ్యాలను కలిపి చేసేవాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మధ్యమ మృత్యువుని, అవమ మృత్యువుని, చతుర్థ మృత్యువుని, ఈ 3 రకాల మృత్యువుల్ని పొందుతారు వాళ్ళు. అంటే ఈ వాయువు వల్ల లభించేటటువంటి మృత్యువుని, అలాగే అగ్ని వల్ల లభించేటటువంటి మృత్యువుని, చంద్రుని వల్ల లభించేటటువంటి మృత్యువుని పొందుతూ ఉంటారు. వాయువు వల్ల ఈ శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలను అనుభవిస్తూ ఉంటారు. అగ్ని వల్ల ఉదర సంబంధమైనటువంటి వ్యాధులని అనుభవిస్తూ ఉంటారు. చంద్రుని వల్ల ఆహార పదార్థాలు లేక ఆకలితో అలమటించిపోయి ఎంతో బాధపడుతూ ఉంటారు. ఈ మృత్యువులని వాళ్ళు అనేక పరిహారముల ద్వారా వైద్యం చేయించుకోవటం, వైద్యులు ఇచ్చినటువంటి ఔషధాన్ని సేవించటం, ఇటువంటి మార్గాల ద్వారా ఈ మృత్యువులని వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. తతో మధ్యమమాయంతి చతుమగ్నించ సంప్రతి. ఈ రకంగా మృత్యువుల యొక్క స్వరూపాన్ని, అలాగే పాపపుణ్యాలను చేసినటువంటి వాళ్ళ యొక్క ఫలితాలని మనకి శృతి చెప్పింది. ఇదే విధంగా మళ్ళీ మరొక ప్రశ్న ఆ మహర్షి వేస్తున్నారు. పృచ్ఛామిత్వా పాపకృతః యత్ర యాతయతే యమః త్వన్నస్తద్బ్రహ్మన్ ప్రబ్రూహి యది వేత్థా సతో గృహాన్. మరో ప్రశ్న ఏంటంటే ఈ పాపాత్ములని ఎవరు శిక్షిస్తూ ఉంటారు, ఆ శిక్షించేది కూడా ఎక్కడ శిక్షిస్తారు? త్వన్నస్తద్బ్రహ్మన్ ప్రబ్రూహి యది వేత్థా సతో గృహాన్. ఈ పాపాత్ములందరూ కూడా ఎక్కడ ఉంటారు అని ప్రశ్న ఇక్కడ. ఈ ప్రశ్నకి సమాధానంగా కశ్యపాదుజుతా సూర్యాః పాపాన్నిర్ఘ్నంతి సర్వదా రోదస్యోరంతర్దేశేషు తత్రన్యస్యంతే వాసవైః. కశ్యపుడు అనేటటువంటి సూర్యుని నుండి 7 సూర్యులు ఉద్భవించినట్టుగా మనం వెనకటి మంత్రాలలో తెలుసుకున్నాం. ఆ సూర్యులు కశ్యపాదుజుతా సూర్యాః పాపాన్నిర్ఘ్నంతి సర్వదా. పాపం చేసిన వాళ్ళని ఆ 7 సూర్యులే శిక్షిస్తారట. ఎక్కడ శిక్షిస్తారు అనంటే రౌరవాది నరకాలలో శిక్షిస్తారు. ఈ స్వర్గలోకానికి భూలోకానికి మధ్యలో ఉన్నటువంటి రౌరవాది మహాఘోరమైనటువంటి నరకాలలో ఈ పాపాత్ములందరినీ కూడా ఉంచి అక్కడ శిక్షిస్తూ ఉంటారట.
మరి శిక్షించిన తర్వాత ఎక్కడ ఉంచుతారు అని అంటే అక్కడే మళ్ళీ అదే స్థానంలో ఉంచి మళ్ళీ అనేక రకాల భయంకరమైనటువంటి శిక్షలను విధిస్తూ ఉంటారట. రోదస్యోరంతర్దేశేషు తత్రన్యస్యంతే వాసవైః. ఈ సూర్యుడు జగన్నివాస హేతువులు. ఈ సూర్యుడు ఉండబట్టే జగత్తులో సమస్త ప్రాణివర్గము కూడా నివసిస్తూ ఉన్నది. ప్రాణివర్గం నివసించడానికి కారణభూతులు ఈ సూర్యులు. వాళ్లే ఈ పాపాత్ములను కూడా శిక్షిస్తూ ఉంటారు అని మనకి వేదం చెప్పింది.